వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మన ఇంట్లో పిల్లలు మనకు తెలియకుండా మొబైల్ హ్యాండిల్ చేసేటప్పుడు సంథింగ్ ఫిషీ అనిపించేటువంటి విషయాలు మనకు కొన్ని ఉంటాయి. కానీ మన కంటి ముందు కనిపించిన మనం వాటిని ఎప్పుడూ కూడా అంత డీపర్ అబ్జర్వేషన్ తోటి ఉండము. ప్రతి పిల్లలు చేసేటువంటి అతిపెద్ద పొరపాట్లవే. తీరా అంటే మనకి మన చేతిలో నుంచి చేజారిపోయిన తర్వాత కానీ విషయం అర్థం కాదు మనకి. తర్వాత ఎప్పుడో ఓకే ఇలా ఇలా చేసి ఉంటాడు కదా అనుకొని విషయం మన చేజారిపోయిన తర్వాత అర్థమవుతుంది. బట్ అలా కాదు, దానికి ముందే మనం పసిగట్టాలి అని అంటే వాళ్ళ మొబైల్ హ్యాండ్లింగ్ ఏ విధంగా ఉందో ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి సుధీర్ సార్ ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే ప్రీవియస్ వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళని ఎలా మిస్గైడ్ చేస్తున్నారు అనేటువంటి దానికి మీరు చెప్పడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్టబుల్ కంటెంట్ అంటే వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి పేరెంట్కి కావాల్సినటువంటి విషయం. అయితే దానికి ఎక్స్టెండ్ అంటే దానికి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము. ఈ మొబైల్ హ్యాండిలింగ్ ఉంది చూసారు, దాన్ని మిస్గైడ్ చేసే ప్రాసెస్లోనే ఏదో అంటే ఇంట్లో పిల్లొచ్చి పాలు తాగుతూ ఉంటే పేరెంట్స్కి తెలియకుండా చేస్తున్నాము అనుకునేటువంటి ధోరణి ఒకటి ఉంటుంది. అది ఎలా చేస్తారు పిల్లలు? ఇప్పుడు మనమున్న టెక్నాలజీ ప్రకారము ఒక మనిషి జీవితం అంతా కూడా మన ఫోన్లోనే రికార్డ్ అయిపోతుందండి. ఇంటర్నెట్ ఉన్నటువంటి ప్రతి ఫోన్లో మీరు ఏ టైంకి లెగుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం మన ఫోన్ పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. పేరెంట్స్ కూడా పిల్లల బిహేవియర్ని వాళ్ళు మొబైల్ యూజ్ చేసే విధానంతో కూడా అబ్జర్వ్ చేసేయచ్చు. ఎలా అంటే మీరు పేరెంట్స్ మీ పిల్లలకి ఫోన్లు చేసినప్పుడు పదే పదే ఏ టైంలో అయినా సరే ఎంగేజ్ వస్తూ ఉంది అని అంటే మీ పిల్లలు వేరే వాళ్ళతో ఎవరితోటో మాట్లాడుతున్నారని అర్థం. ఒకసారి 2 సార్లు ఎంగేజ్ వచ్చినంత మాత్రానని కాదు, మీరు అవుట్ ఆఫ్ ఒక 50 టైమ్స్ కాల్స్ చేస్తే 45 టైమ్స్ ఎంగేజ్ వస్తూనే ఉంది అని అనుకోండి. అట్లాంటి కేసెస్లో పిల్లలు ఏం చేస్తారు అని అంటే వెంటనే ఫోన్ కట్ చేసేసి సెకండ్ మినిట్ మీకు కాల్ వస్తుంది. ఎందుకంటే అది ఒక అరగంట గంట నుంచి నడుస్తూ ఉంటుంది. మిస్డ్ కాల్ పడగానే మా అమ్మ ఫోన్ చేస్తుంది, నాన్న ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఆ ఎగ్జిస్టింగ్ కాల్ కట్ చేసేసి పేరెంట్ తోటి ఫోన్ మాట్లాడేస్తారు. సో ఎంతసేపు ఎన్నిసార్లు ఎంగేజ్ వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. 2, పిల్లలు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్కి పాస్వర్డ్ ఉండటం అనేది స్క్రీన్కి దట్ ఈస్ మ్యాండేటరీ. అది మన పర్సనల్ సెక్యూరిటీ, అది ప్రతి ఫోన్కి ఉండాలని నేను కోరుకుంటాను. బట్ వన్స్ స్క్రీన్ లాక్ అయిన తర్వాత కూడా అడుగుకి పాస్వర్డ్లు పెట్టుకున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీకి కానివ్వండి, లేదంటే టెక్స్ట్ మెసేజెస్కి కానివ్వండి, లేదంటే వాట్సాప్ మెసేజెస్కి కానివ్వండి, ఇవి పెట్టుకున్నారు అని అంటే వాటికి కూడా పాస్వర్డ్లు పెట్టారంటే ఏదో హైడ్ చేస్తున్నారని అర్థం. ప్లస్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసేటటువంటి యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాట్సాప్ వాడుతున్నారు అని అంటే అది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఒకవేళ స్నాప్చాట్ వాడుతున్నారు అని అంటే నేనైతే మాత్రం డెఫినెట్గా అది వేరే వాళ్ళ థర్డ్ పర్సన్కి తెలియకూడని డిస్కషన్స్ మాత్రమే స్నాప్చాట్లో వాడతారని నేను ఫీల్ అవుతాను. సో ఎటువంటి యాప్స్ వాడుతున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మీరు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఇంట్లో ఉన్నప్పుడు మీతో ఎక్కువ కాన్వర్జేషన్స్ చేయకుండా కాల్ వచ్చినప్పుడు పక్కకెళ్ళి మాట్లాడుకోవటము, లేదు భోజనం చేసేటప్పుడు ఫోను ఇలా డైనింగ్ టేబుల్ కిందకి వెళ్తుంది, ఒక చేయి కింద ఉంటుంది, ఒక చేతితో మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు, కింద ఈ చేతితోటి టెక్స్ట్లు నడుస్తూ ఉంటాయి. అవును, ఇటువంటివి. లేదు జనరల్గా మనం ఫోన్ పెట్టి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రైట్ రాయల్గా మనం ఫేస్ అప్లిఫ్ట్ చేసేసి పెట్టేసేయచ్చు, కానీ స్క్రీన్ కనపడకుండా డౌన్వర్డ్ డైరెక్షన్లో స్క్రీన్ కనపడకుండా కిందకి పెట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో తప్పు చేస్తున్న పిల్లలు ఎవరు కూడా వాళ్ళ ఫోన్ని పబ్లిక్గా అక్కడ ఓపెన్గా పెట్టడానికి ఇష్టపడరండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కానీ వాళ్ళతో పాటు ఫోన్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఫోన్ వాళ్ళ దగ్గరే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో ఇటువంటివి మన పిల్లలు చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మనతోటి మన ఎదురుగానే ఉంటారు ఫిజికల్గా, కానీ మైండ్ అంతా వేరే దాని మీద ఉంటుంది. మనతో చూస్తూ ఉంటారు, కిందకి ఫోన్ మీద ఇట్లా వెళ్తూ ఉంటాయి, కళ్ళు పైకి కిందకి ఇలా ఉంటుంది. అంటే ఫేస్ స్టడీగానే ఉంటుంది, మాత్రం కళ్ళు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. బాడీ లాంగ్వేజ్లో పెద్ద సైన్స్ సార్ అది. బాడీ లాంగ్వేజ్లో నిజంగా మనం పసిగట్టేయచ్చు. అట్ ది సేమ్ టైం కాల్ హిస్టరీలో డిలీట్ చేసేస్తూ ఉంటారు. మీకు ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఏదన్నా మనం ఎవరితో మాట్లాడుతున్నామో పేరెంట్స్కి తెలియకూడదని అనుకుంటే, మన ఎదురుగానే 8 o'clockకి కాల్ వచ్చింది, 8:10కి మళ్ళీ కాల్ అయిపోయి లోపలికి వచ్చారు. తర్వాత మీరు చూస్తే 8 to 8:10 ఎవరైతే మాట్లాడారో ఆ కాల్ రికార్డ్ దానిలో ఉండదు, డిలీట్ చేసేసి ఉంటుంది. సో ఈ కాల్ హిస్టరీలో డిలీట్ చేసేటాలు,
నిక్ నేమ్స్ తోటి, అంటే ఒరిజినల్ పేరు ఒకటైతే ఉంటుంది, బట్ ఇక్కడ ఇంకొక పేరు ఉంటుంది. సో అది పేరెంట్స్ కనుక్కోవటం కూడా చాలా కష్టమైన పని. సో ఇవన్నీ కూడా పిల్లలు చేసేటటువంటివి, పెద్దవాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకునే పనులు. ఇవన్నీ సిమ్టమ్స్ మనకి పేరెంట్స్కి. సో మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోను, వాళ్ళు రోజు మన ముందు బిహేవ్ చేసే పద్ధతుల్లోనూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మనకి స్క్రీన్ గార్డ్స్లో రకరకాల స్క్రీన్ గార్డ్స్ ఉంటాయండి. స్క్రీన్ గార్డ్ జనరల్గా మనము సేఫ్టీ కోసం వేసుకుంటాం, కానీ ఇందులో ప్రొటెక్టివ్ స్క్రీన్ గార్డ్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే, మనం పక్కన కూర్చుంటే మనకి మొబైల్ మన ఎదురుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. సైడ్ నుంచి చూసే వాళ్ళకి మన స్క్రీన్ కనపడదు. జనరల్ ఫోన్ అనుకోండి, నార్మల్ స్క్రీన్ గార్డ్ వేసుకుంటే మన పక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎవరైనా కూర్చున్న వాళ్ళకి మన స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. కానీ యాంగిల్ స్ట్రైట్ కాకుండా 45 డిగ్రీస్ యాంగిల్ కానీ 90 డిగ్రీస్ యాంగిల్లో కానీ మనకి మొబైల్ స్క్రీన్ అంతా బ్లాక్గా కనపడుతూ ఉంటుంది. అది ప్రొటెక్టివ్ స్క్రీన్ గార్డ్. ఇలాంటివి వాడతారు. ఏంటి అని అంటే ప్రైవసీ కోసం అని అనుకుంటాం. అట్ ది సేమ్ టైం మీకు మెసేజెస్లోను, ఈవెన్ కొన్ని ఫోల్డర్స్లోను, వాట్సాప్లో కూడా మనకి కావాల్సినటువంటి పర్సన్స్ తోటి ఎవరి అయితే మనం హైడ్ చేయాలి అని అనుకుంటున్నామో వాటిని హైడ్లో పెట్టేస్తారు, ఆర్కైవ్ చేస్తారు. అది మనకు కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఆర్కైవ్లో ఎవరెవరి ఉంటున్నాయి అనేది మనం చెక్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా ఆర్కైవ్ చేసినవి, హైడ్ చేసినవి వాటికి మళ్ళీ పాస్వర్డ్ పెట్టుకుంటారు. పాస్వర్డ్ పెట్టుకుని ఆ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకునేలాగా మనకి కనపడేలాగా ఉంటాయి. మనం చేసే పనులు పేరెంట్స్కి తెలియకూడదు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు పేరెంట్స్కి లేదా వేరే వాళ్ళకి వాళ్ళ ఫోన్ని ఎక్కువసేపు ఇవ్వడానికి ఇష్టపడరు. మనం ఫోన్ పట్టుకున్నా కానీ కంగారుగా మన దగ్గరికి వచ్చేస్తారు. ఏదో ఒక రీజన్ చెప్పేసేసి మన చేతిలో నుంచి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. లేదు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చాటుగా వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ అందరూ పేరెంట్స్ అంతా పడుకున్న తర్వాత దుప్పటి కప్పుకొని దుప్పట్లో ఫోన్ ఓపెన్ చేసుకొని వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. సో మనకి ఫోన్ మన చేతికి ఇవ్వకుండా ఏదో ఒక రీజన్ చెప్పి మన దగ్గర నుంచి ఫోన్ తొందరగా తీసేసుకోవటానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తే మీ పిల్లలు చేసేటటువంటి తప్పులకి ఇవన్నీ సిమ్టమ్స్. సడన్గా వేరే ఏదన్నా కాల్ వచ్చి ఆ కాల్లో మీరు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీరు ఫోన్ మాట్లాడుతూ మీ పక్కన వెళ్తే మీ వెనకే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఒక చీమలు ఎలా అయితే ఒక లైన్లో వెళ్తూ ఉంటాయో, మీరు ఫోన్ తీసుకొని మీరు పక్క రూమ్లోకి వెళ్తే మీ వెనకే పిల్లలు కూడా వచ్చేస్తారు. ఫోన్ అయిపోయిన వెంటనే ఫోన్ ఏదో ఒక రీజన్ తోటి మీ చేతిలోంచి లాగేస్తారు. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు పేరెంట్స్గా మీరు ఏం జరుగుతుంది అనేది కొంచెం అబ్జర్వేషన్ పెట్టి, నిజంగా ఏదైనా తప్పు జరుగుతుంది అని అనుకున్నట్లయితే కనుక ఆ తప్పుని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు ముందే దొరుకుతుంది. బట్ యాక్సెప్ట్ దట్ రియాలిటీ. నిజంగా తప్పు జరిగింది అని పిల్లలు ఒప్పుకుంటే ఆ తప్పులో నుంచి బయటపడేయటం ఎలా అనేది పేరెంట్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. అదే సార్, వాళ్ళ కొంత ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి. మీరు ఎప్పటికీ పిల్లలు ఏదైనా అడిగిన ప్రతిదానికి నో చెప్తూ, అట్లానే ఎస్ చెప్పమని నేను అనట్లేదు. మరీ రూడ్గా ఉండి వెరీ స్ట్రిక్ట్గా ఉంటే కనుక మీ పిల్లలకి మీరు చెప్పేది మీరు చేసేది పిల్లలకి నచ్చినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి నచ్చే పనులు, వాళ్ళకి నచ్చే మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. సో పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాను, అన్నిటికీ ఎస్ చెప్పమని నేను అనట్లేదు. కానీ బట్ రియాలిటీలో ఉండి వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా వాళ్ళతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండి, వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే కనుక పిల్లలకి కాన్ఫిడెన్స్ కూడా పేరెంట్స్ ఇవ్వాలి. నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఓపెన్గా చెప్తే నన్ను ఇందులోంచి నాకు బయటకు పడేస్తారు. నన్ను తిట్టటము, కొట్టటము, పనిష్మెంట్ ఇవ్వటము ఇట్లాంటివి చేయరు. బట్ నేను చేసే తప్పులోంచి నన్ను సేవ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ పిల్లలకి పేరెంట్స్ ఇవ్వాలి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న, అండ్ రియలిస్టిక్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. గవర్నమెంట్ జాబ్ కనుక మీ డ్రీమ్ అయితే శ్రీధర్ సిసి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను చెప్పడం కాదు, అది రిజల్టే మాట్లాడుతుంది అది. సో ఎవరైనా సరే, అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ప్రిపరేషన్తో పాటు అనలిటికల్ థింకింగ్స్ కూడా పెరిగి మీలో ఉండేటువంటి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని కొంచెం గ్రో చేసుకొని గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా 6 months నుంచి 12 months లోపు క్రాక్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా మీ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.